Good morning, sir. వాయిస్ కోడ్ క్లియర్ గా ఉందా నాన్న? Sir. రైట్, జాయిన్ అవ్వండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఉంది మనకి pH ఆఫ్ సాల్ట్స్. సింపుల్ యాక్టివిటీ చూడండి. pH ఆఫ్ సాయిల్ ఎలా కనుక్కున్నారో సేమ్ ఇది కూడా అంతే. సాల్ట్ యొక్క శాంపుల్స్ ని కలెక్ట్ చేయాలి. సాల్ట్స్ యొక్క శాంపుల్స్ కలెక్ట్ చేసి డిస్టిల్ వాటర్ లో శాంపుల్స్ అనేవి ఏమున్నాయి నిన్న రాసాం మనం. నంబర్ ఆఫ్ సాల్ట్ రాసాం, NaCl, CuSO4, Na2SO4 ఎక్సెట్రా. ఇవన్నీ సాల్ట్స్. శాంపుల్స్ తీసుకోవాలి, డిస్టిల్ వాటర్ లో డిజాల్వ్ చేయాలి. సో డిస్టిల్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే సాల్ట్ సొల్యూషన్ అయిపోతాయి. అవి సాల్ట్ సొల్యూషన్స్ అయిపోతాయి. దెన్ టెస్ట్ విత్ లిట్మస్ పేపర్స్. ఆ సొల్యూషన్ ని బ్లూ లిట్మస్ లేదా రెడ్ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేస్తే నేచర్ తెలుస్తుంది. యాసిడా, బేసా, న్యూట్రల్ అనేది నేచర్ అనేది తెలుస్తుంది. తర్వాత pH పేపర్, ఎల్లో పేపర్ నిన్న చూసారు కదా మీరు. pH పేపర్ లేదా యాక్యురేట్ గా కావాలంటే pH మీటర్ యూజ్ చేసి pH వాల్యూ అనేది కనుక్కోవచ్చు. దాని తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అని. సింపుల్ యాక్టివిటీ, how to find the pH of salts. First of all, we have to collect the samples of salts, then we have to dissolve in a distilled water. Now test the solution with litmus papers to find out the nature. Then by using the pH paper or pH meter, we find the exact pH value of the given salt solution. So from that we can easily say that the salt nature either acidic or basic, and also we can say that whether the salt is strong or weak. Similarly in bases also strong or weak. So this is the procedure of finding the pH of salt. సమేందన్న pH of salt అనేది ఎలా కనుక్కోవాలంటే సింపుల్, చాలా సింపుల్ యాక్టివిటీ. సాల్ట్ తీసుకోవాలి, కొంచెం నీళ్ళల్లో కరగబెట్టాలి, తర్వాత టెస్ట్ చేయాలి. సో లిట్మస్ పేపర్స్ లేకపోతే డైరెక్ట్ గా pH పేపర్ లేదా pH మీటర్ తో యూజ్ చేసి చెప్పేయచ్చు దీని యొక్క నేచర్ ఏమనేది. ఇది ప్రాసెస్. అర్థమైంది అనుకుంటా. తర్వాత నోట్ రాసుకుందాం. అర్థమైందా ఎట్లా కనుక్కోవాలి pH ఆఫ్ సాల్ట్స్ అనేది? Yes, sir. క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ పంపిస్తానులేండి, రాసుకోండి. నోట్ ఒకటి రాసుకోండి. ది సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఎస్టర్డే మనం రాసాము, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసాము. సాల్ట్ అనేది ఉప్పు మనం తినేది. ఇది స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ తో తయారవుతుంది. అందుకు దీని నేచర్ ఎలా ఉంటుందంటే న్యూట్రల్ గా ఉంటుంది. బ్లూ లిట్మస్ పేపర్ లేదా రెడ్ లిట్మస్ పేపర్ తో టెస్ట్ చేస్తే కలర్ అనేది చేంజ్ కాదు, న్యూట్రల్ గా ఉంటుంది. ది సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ ఆర్ న్యూట్రల్. ఆ సాల్ట్స్ ఎలా ఉంటాయంటే న్యూట్రల్. అండ్ ద pH వాల్యూ ఈస్ 7. pH వాల్యూ ఎలా ఉంటుందంటే 7 ఉంటుంది. నెక్స్ట్, ది సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్
అండ్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తో ఫామ్ అయిన సాల్ట్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఎసిడిక్ గా ఉంటుంది ఆర్ ఎసిడిక్. And the pH value is less than 7. అర్థమైందా నాన్న? స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తో కలిసి ఫామ్ అయిన సాల్ట్ ఎలా ఉంటుందంటే ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. వాటి యొక్క pH వాల్యూ ఎలా ఉంటుందంటే 7 కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద సాల్ట్స్ ఆఫ్ strong base and weak acids are basic in nature. Are basic in nature and the pH value is greater than 7. ఇది సాల్ట్స్ యొక్క నేచర్ ఇలా ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తో సాల్ట్ ఫామ్ అయితే ఆ సాల్ట్ న్యూట్రల్ గా ఉంటుంది. దాని యొక్క pH వాల్యూ 7 ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తో సాల్ట్స్ ఫామ్ అయితే ఆ సాల్ట్ యొక్క నేచర్ ఎసిడిక్ గా ఉంటుంది. pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ తో ఫామ్ అయిన సాల్ట్ యొక్క నేచర్ బేసిక్ గా ఉంటుంది అండ్ pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. What if both acid and bases are weak in nature? వీక్ యాసిడ్ వీక్ బేస్ తో తయారైన సాల్ట్ యొక్క నేచర్ ఏముంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. అప్పుడు వీక్ యాసిడ్ వీక్ బేస్ తో తయారైన సాల్ట్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఆ యాసిడ్ ఆ బేస్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ ది బేస్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు అసిడిక్ గా ఉంటుంది. లేదా బేస్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు దాని యొక్క నేచర్ బేసిక్ గా ఉంటుంది. ఇవి నోట్ చేసుకోండి. తర్వాత మనం వెళ్దాం ఇంకొక టాపిక్ కి. నోట్ చేసుకున్నాను. తర్వాత కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. రాసుకున్నారా? pH ఆఫ్ సాల్ట్ క్లాస్ అయిపోతానే గ్రూప్ లో పెడతారులేండి, రాసుకుంది మళ్ళీ. ప్లస్ సాయిల్ ఆల్రెడీ మీరు రాశారు, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు రాయొచ్చు. ఓవర్ అన్న రాసుకున్నారా? Yes, sir. Yes, sir. నెక్స్ట్, కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. చూడండి, కామన్ సాల్ట్ మనం యూజ్ చేసే సాల్ట్ అని అంటాం, లేదా ఇంకా ఏమంటాం అంటే టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. ఇవన్నీ సాల్ట్ యొక్క పేర్లు, డిఫరెంట్ నేమ్స్. అండ్ దీని యొక్క కెమికల్ నేమ్ ఏమంటే సోడియం క్లోరైడ్. ఫార్ములా NaCl. సో కామన్ సాల్ట్ అన్నా ఒకటే, సాల్ట్ అన్నా ఒకటే, టేబుల్ సాల్ట్ అన్నా ఒకటే. కెమికల్ నేమ్ ఏమంటే సోడియం క్లోరైడ్ అండ్ ఫార్ములా ఏమంటే NaCl. ఇప్పుడు చూడండి, మీరు సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాల్ట్? మనం ఇళ్లలో సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. ఏం పర్పస్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి నాన్న.
సాల్ట్ దేనికోసం యూజ్ చేస్తాం ఇళ్లలో? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాల్ట్? చెప్పండి. ఇంట్లో ఎందుకు యూజ్ చేస్తాం? సరే, మీ ఇంట్లో ఈరోజు అందరూ మీ పేరెంట్స్, మీ మదర్ ఉప్పు లేకుండా కుకింగ్ చేశారనుకోండి, తింటారా మళ్ళీ మీరు? ఉప్పే వేయలేదు కూరలో, అన్నంలో, దేంట్లో వేయలేదు. ఈరోజంతా ఓన్లీ మామూలు మిగతా ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారనుకోండి, తినడానికి వీలుగా ఉంటుందా? తినగలుగుతారా? తినలేదు. సాల్ట్ అనేది ఇట్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ యొక్క టేస్ట్ ని సాల్ట్ అనేది పెంచుతుంది. సో టేస్ట్ ఉంటుంది ఫుడ్ సాల్ట్ వేస్తే. సాల్ట్ లేకపోతే అవి ఏమాత్రము రుచి అనేది ఉండదు. సో ఇది ఫుడ్ లో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ సాల్ట్ తో కేవలం ఇలా ఫుడ్ లోనే మాత్రమే కాదు, ఈ ఒక్క సాల్ట్ తో నంబర్ ఆఫ్ కెమికల్స్ కూడా తయారవుతాయనేది ఈ క్లాస్ లో మనము నేర్చుకుంటాం. అంటే నంబర్ ఆఫ్ కెమికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, అదే విధంగా బ్లీచింగ్ పౌడర్ ఉంది, వాషింగ్ సోడా ఉంది, డిటర్జెంట్, అదేవిధంగా బేకింగ్ సోడా ఉంది. ఇవన్నీ దేంతో తయారవుతాయంటే ఈ ఉప్పుతోనే తయారవుతుంది. సో సాల్ట్ ఈజ్ ఏ రా మెటీరియల్ ఫర్ నంబర్ ఆఫ్ కెమికల్స్. సో నంబర్ ఆఫ్ కెమికల్స్ కి ఒక రా మెటీరియల్ గా ఉప్పు అనేది యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ ఉప్పుతో మనం నంబర్ ఆఫ్ కెమికల్స్ అనేవి తయారు చేయొచ్చు. తర్వాత చూడండి, సాల్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకు తెలిసిండేది. ఎలా ఫామ్ అవుతాయంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ వల్ల ఫామ్ అవుతాయి. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ గివ్స్ సాల్ట్. ఈ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సాల్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే దే ఆర్ అయానిక్ కాంపౌండ్స్ అంటాం. అయానిక్ కాంపౌండ్స్. ఈ అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏమి? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుంటాం, NaCl. సో అయానిక్ కాంపౌండ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటామంటే కెమికల్ బాండ్ అనే లెసన్ లో నేర్చుకుంటాం. కెమికల్ బాండ్. ఈ లెసన్ వచ్చినప్పుడు బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఏ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, అవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ నేర్చుకోండి, సాల్ట్స్ ఆర్ ది అయానిక్ కాంపౌండ్స్ అని చెప్తే ఏందని అర్థం అంటే, అయానిక్ అంటే ట్రాన్స్ఫర్ అని అర్థం. ట్రాన్స్ఫర్ అంటే ఏం ట్రాన్స్ఫర్? ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ వల్ల ఫామ్ అయిన కాంపౌండ్స్ ని ఏమంటామంటే అయానిక్ కాంపౌండ్స్ అంటారు. ఇప్పుడు 9th లో మనం నేర్చుకున్నాం, Naకి ఏం ఛార్జ్ ఉంటుందంటే +1 ఛార్జ్ ఉంటుంది. +1 లేకపోయినా పర్లేదు, ప్లస్ వేస్తే దాని అర్థం ఇదే, Na+1 అని. Cl కి -1 ఉంటుంది. సో -1 రాకపోయినా పర్లేదు, ఇలా కూడా రాసుకోవచ్చు. చూడండి, నంబర్ ఆఫ్ -1, 1 Cl-. ఇవన్నీ చూడండి రాసుకోవచ్చు, తప్పులేదు. ఒక ఛార్జ్ ఉందంటే 1 -1 ఓన్లీ మైనస్, 2 ఛార్జెస్ ఉందంటే డబుల్ మైనస్ లేదా -2 లేదా 2 ఇవన్నీ రాసుకోవచ్చు. సో 1 అయితే మనం జనరల్ గా యూజ్ చేయాలి. ప్లస్ అని పెట్టేస్తే అర్థం ఏమంటే ఒక ఛార్జ్ అని అర్థం, 1 యూనిట్. Na+, Cl-. ఇప్పుడు చూడండి, ఈ Na అనేది పాజిటివ్, Cl అనేది నెగిటివ్. పాజిటివ్ కి నెగిటివ్ కి మధ్య ఏం ఫామ్ అయింది? బాండ్ అనేది ఫామ్ అయింది. దీనికి పాజిటివ్ ఛార్జ్ ఎలా వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ ఎలా వచ్చిందంటే ఇట్ లూజెస్ 1 ఎలక్ట్రాన్. లూజెస్ 1 ఎలక్ట్రాన్. ఏదైనా ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ చేస్తే దానికి ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే దానికి 2 పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తే 3 పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. ఇప్పుడు సోడియం దగ్గర ఉండే ఒక ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్ కి ఇది ఏం చేసింది? ట్రాన్స్ఫర్ చేసింది, క్లోరిన్ కి ఇచ్చేసింది. ఇప్పుడు ఇది తీసుకుంది కాబట్టి దీనికి ఒక మైనస్ ఛార్జ్ వచ్చింది.
2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే -2 ఛార్జ్ వచ్చేది, 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే -3 ఛార్జ్ అనేది వచ్చేది. సో ఇలా ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అయిందా, ఇది లూజ్ చేసుకుంది అండ్ క్లోరిన్ గెయిన్ చేసుకుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల సాల్ట్ అనేది ఫామ్ అయింది. దాన్ని మనం ఏమంటామంటే అయానిక్ కాంపౌండ్ అంటాం. సో మళ్ళీ ఇక్కడ ఈ లెసన్ లో మనం డీటెయిల్ గా చదువుదాం విత్ మోర్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో ప్రస్తుతానికి ఇక్కడ గుర్తు పెట్టుకోండి, సాల్ట్స్ ఆర్ అయానిక్ కాంపౌండ్స్ అంటే, అయానిక్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయిన కాంపౌండ్ ని అయానిక్ అంటాం. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది అర్థమైంది అనుకుంటారు మీకు. అర్థమైందన్న అయానిక్ కాంపౌండ్ అంటే? కెమికల్ బాండ్ లో మనం డీటెయిల్ గా చెప్తాం. ఇప్పుడు టెస్ట్ అంటే ఏమనేది మాత్రమే చెప్పాను. సో లేదు దీనిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనము ఈ లెసన్ మళ్ళీ 3-4 క్లాసులు వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకని అక్కడ చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇది గుర్తు పెట్టుకోండి, అయానిక్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయిన ఏదైనా కాంపౌండ్ కావచ్చు, అది అయానిక్ అవుతుంది. నెక్స్ట్ పోదాం. ఇప్పుడు చూడండి, there are so many salts. నిన్న మనం రాసాం కదా లిస్ట్. there are so many salts, but the most predominant one is NaCl. predominant అంటే ఇంపార్టెంట్, ప్రధానమైనది. సో నంబర్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నప్పటికీ దాంట్లో ముఖ్యమైనది, ప్రధానమైనది ఏది అంటే NaCl. అదే విధంగా చూడండి, సీ వాటర్ లో కూడా నంబర్ ఆఫ్ సాల్ట్స్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయి, బట్ ద మోస్ట్ కామన్ అమాంగ్ దెమ్ ఇస్ NaCl. సీ వాటర్ లో మిగతా సాల్ట్స్ అన్ని డిజాల్వ్ అయి ఉంటాయి, దాంట్లో కామన్ సాల్ట్ ఏదంటే, కామన్ గా ఉండేది ఏదంటే NaCl. ఆ NaCl ని ఏం చేస్తామంటే సపరేట్ చేస్తాం ఆ మిగతా సాల్ట్స్ నుంచి. సపరేట్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ ప్యాక్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. కొన్ని సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ లో రాక్ సాల్ట్ అని కూడా మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం మామూలుగా సాల్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే సీ నుంచి వస్తుంది. సీ వాటర్ ని మనం ఏం చేస్తాం, ఒక చోట స్టోర్ చేస్తాం. ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. దాంట్లో నుంచి మిగతా సాల్ట్స్ ని, ఇంప్యూరిటీస్ ని క్లీన్ చేసి ఫిల్టర్ చేసి ఉప్పు అనేది బయటికి తీస్తారు. ఇప్పుడు రాక్ సాల్ట్ అంటే ఏమి? రాక్ సాల్ట్ అంటే లైక్ కోల్ ని మనం మైన్స్ చేస్తాం కదా, 8th క్లాస్ లో నేర్చుకున్నారు కోల్స్ ని ఎలా, కోల్ పెట్రోలియం ఎలా బయటికి తీస్తాం అనేది. సో ఎర్త్ క్రస్ట్ లో ఉంటాయి, అక్కడి నుంచి తవ్వి బయటికి తీస్తాం. అంటే సాల్ట్ కూడా మనకి అక్కడక్కడ ప్రపంచంలో ఎర్త్ లోపల ఉంది. దాన్ని ఏమంటామంటే రాక్ సాల్ట్ అంటాం. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కారణం ఏమంటే డ్యూ టు ఇంప్యూరిటీస్ వల్ల ఇది చూడడానికి బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇంతకీ ఎర్త్ క్రస్ట్ లో బెడ్స్ ఆఫ్ రాక్ సాల్ట్స్ ఎలా ఫామ్ అయినాయంటే, when the బైగన్ ఏజ్ సీస్ అనేవి డ్రై అయినప్పుడు, డ్రైడ్ అప్. బైగన్ ఏజెస్ అంటే పురాతనమైనవి, అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నాటి సముద్రాలు ఎండిపోయినప్పుడు అక్కడ సాల్ట్స్ అనేవి ఫామ్ అయినాయని అర్థం. ఇప్పుడు ఆ సాల్ట్స్ ని మనం ఎలా బయటికి తీస్తామంటే మైన్ చేసి తవ్వి బయటికి తీస్తాం. మళ్ళీ దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ ని సపరేట్ చేసి సాల్ట్ ని తీసుకుంటాం. ఇలా 2 విధాలుగా మనకి సాల్ట్ అనేది అందుబాటులో వస్తుంది. సో నెక్స్ట్ వెళ్దాం. మనకి కామన్ సాల్ట్, ఏ రా మెటీరియల్ ఫర్ కెమికల్స్. కామన్ సాల్ట్, a raw material for chemicals. కామన్ సాల్ట్ నంబర్ ఆఫ్ కెమికల్స్ కి ఒక రా మెటీరియల్ గా పనిచేస్తుంది. అంటే ఈ సాల్ట్ వల్ల మనము నంబర్ ఆఫ్ కెమికల్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ
సాల్ట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. ఈ నెక్స్ట్ టాపిక్ ఉంది సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. ఫస్ట్ దీంట్లో ఉండేది ఏమంటే సోడియం హైడ్రాక్సైడ్. ఇందుకు ముందే చెప్పుకున్నాం సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేసుకోవచ్చు, బ్లీచింగ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు, వాషింగ్ సోడా అనే డిటర్జెంట్ తయారు చేసుకోవచ్చు, బేకింగ్ సోడా ఇది కూడా తయారు చేసుకోవచ్చు అండ్ మెనీ మోర్. ప్రస్తుతానికి ఇవి 4 మనకి టెక్స్ట్ బుక్ లో సిలబస్ లో ఇవ్వడం జరిగింది. ఇవే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ నుంచి సోడియం హైడ్రాక్సైడ్ ఎలా తయారైందంటే when electricity is passed through aqueous solution of sodium hydroxide, sodium chloride. aqueous సొల్యూషన్ ఎలా తయారవుతుంది నాన్న? aqueous సొల్యూషన్ సాల్ట్ ని వాటర్ లో డిస్టిల్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే దాన్ని aqueous సొల్యూషన్ అంటాం. ఈ aqueous సొల్యూషన్ ని ఇంకొక పేరుతో పిలవచ్చు. aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ని బ్రైన్ సొల్యూషన్ అని కూడా పిలుస్తాం. బ్రైన్ అని పిలుస్తాం. బ్రైన్ గుర్తుపెట్టుకోండి. బ్రైన్ అంటే aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సాల్ట్ యొక్క ఉప్పు నీళ్ళు ఎలా తయారవుతుందంటే నీళ్ళలో ఉప్పుని కరిగిస్తే దాన్నే ఉప్పు నీళ్ళు అంటాం. దాన్నే aqueous సొల్యూషన్ అని కూడా అంటాం. సో ఇప్పుడు సాల్ట్ వాటర్ లోకి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే, ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం అనేది 9th లో మీరు నేర్చుకున్నారు. ఎలక్ట్రాలసిస్ అంటాం దాన్ని. ఆ ప్రాసెస్ ని ఏదైనా సొల్యూషన్ లోకి కరెంట్ పాస్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే సాల్ట్ లో ఉండే సోడియం హైడ్రాక్సైడ్ ఏమవుతుందంటే విడిపోతుంది. అంటే సాల్ట్ ఇక్కడ ఒకటే కదా ఉండేది. ఒక కాంపౌండ్ 2 లేదా అంతకన్నా ఎక్కువ కాంపౌండ్స్ గా స్ప్లిట్ అవ్వడాన్ని ఏం టైప్ ఆఫ్ రియాక్షన్ అంటామంటే డీకాంపోజిషన్ రియాక్షన్. 9th లో మీరు నేర్చుకున్నారు. గుర్తు ఉంటాయి లేదా ఒకసారి చెక్ చేయండి. 9th టెక్స్ట్ బుక్ తీసుకొని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చదివి ఉంటారు. సో దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి కెమికల్ కాంబినేషన్, ఒకటి కెమికల్ డీకాంపోజిషన్, ఇంకోటి కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ 4వది కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఇది డీకాంపోజిషన్. డీకాంపోజిషన్ అంటే ఏమంటే ఒక కాంపౌండ్ కెమికల్ రియాక్షన్ తర్వాత 2 లేదా అంతకన్నా ఎక్కువగా విడిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. సో దాన్ని డీకాంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రెయిన్ లో aqueous సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ లో కరెంట్ పాస్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుందంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. దాంతో పాటు హైడ్రోజన్ అండ్ క్లోరిన్ గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. ఇట్ డీకంపోజెస్ టు గివ్ sodium hydroxide and hydrogen gas and chlorine gas. Chlorine, CHLORIN, chlorine gas. చూడండి, సాల్ట్ వాటర్ లోకి కరెంట్ పాస్ చేస్తే ఒకటి ఏమొస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేస్తుంది. దాంతో పాటు ఇంకా ఏమొస్తాయి, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇంకా ఏమొస్తుంది, క్లోరిన్ గ్యాస్ అనేది వస్తుంది. కెమికల్ రియాక్షన్ రాద్దాం. NaCl ఏమిది, ఆక్వస్. వాటర్ లోకి కలిపేస్తే, వాటర్ నేచర్ ఏమి, లిక్విడ్. ఏం చేస్తున్నాం, ఎలక్ట్రాలసిస్. కరెంట్ పాస్ చేస్తే దాన్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. ఏమేమి ఫామ్ అవుతున్నాయి, సోడియం హైడ్రాక్సైడ్ NaOH,
హైడ్రోజన్ అండ్ క్లోరిన్. సో NaOH ఎలా ఫామ్ అవుతుందంటే ఇది కూడా లిక్విడ్ టైప్ లో ఫామ్ అవుతుంది, దాన్ని ఆక్వస్ అంటాం. బ్యాలెన్స్ ఉందా లేదా చూడండి, బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ చేయాలి. క్లోరిన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్ ఒకటే ఉంది, 2 పెట్టండి. 2 Na. ఇక్కడ Na ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి, 2 పెట్టండి. 2 Na 2 Cl, 2 Na 2 Cl సరిపోయింది. 2H 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 4H, ఇక్కడ 2 పెట్టండి. 2 2 4H, ఇక్కడ 4H, 2O 2O. నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్. అర్థమైందా నాన్న? బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుంది 16 నుంచి. అప్పుడు మీరు నాకు చెప్తే బ్యాలెన్సింగ్ చెప్పమని ఒక 2 క్లాసెస్ బ్యాలెన్సింగ్ చెప్పుకుందాం. 9th క్లాస్ లో ఉండేది, ఇది రాసుకోండి. NaOH ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, కరెంట్ పాస్ చేస్తే 2 ఉంటాయి కదా టెర్మినల్స్, పాజిటివ్ టెర్మినల్ ఒకటి, నెగిటివ్ టెర్మినల్ ఒకటి. నెగిటివ్ టెర్మినల్ ని క్యాథోడ్ అంటాం, పాజిటివ్ టెర్మినల్ ని యానోడ్ అంటాం. సో NaOH ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే నియర్ క్యాథోడ్. నియర్ క్యాథోడ్. క్యాథోడ్ అంటే ఏమి? నెగిటివ్ టెర్మినల్. హైడ్రోజన్ గ్యాస్ కూడా అట్ క్యాథోడ్. అండ్ క్లోరిన్ గ్యాస్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే అట్ యానోడ్, పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఫామ్ అవుతుంది. సో కరెంట్ పాస్ చేసే సొల్యూషన్ లో ఒకటి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ ని యానోడ్ అంటాం, నెగిటివ్ టెర్మినల్ ని క్యాథోడ్ అంటాం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ నెగిటివ్ టెర్మినల్ కి దగ్గరలో ఫామ్ అవుతుంది. నెగిటివ్ టెర్మినల్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? క్లోరిన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ లో ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, మీరు నేర్చుకోవాలి. అర్థమైందా నాన్న? ఇది సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ కామన్ సాల్ట్ ఎలా తయారైందంటే, అర్థమైందా మీకు? చెప్పండి నాకు. Yes, sir. Yes, sir. ఇది రాసుకున్నారా అయితే? ఇది నోట్ చేసుకోండి, అడే నోట్ చేసి పెట్టుకోండి. క్యాథోడ్ అంటే నెగిటివ్ రాశాను అక్కడ. కరెంట్ పాస్ చేస్తే 2 టెర్మినల్స్ కావాలి, ఒకటి పాజిటివ్ టెర్మినల్, ఇంకోటి నెగిటివ్ టెర్మినల్. సో పాజిటివ్ టెర్మినల్ ని యానోడ్ అంటాం, నెగిటివ్ టెర్మినల్ ని క్యాథోడ్ అంటాం. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే, ఒకటి 2 వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఫామ్ అవుతాయి, ఒకటి వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఫామ్ అవుతుంది. Completed, sir. నోట్ చేసుకో. అయిపోయిందా? ఓవర్ అన్నా? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 37 తేండి. నేను ఇక్కడ స్క్రీన్ లో మీకు షేర్ చేస్తాను, అవి ఒకసారి చెప్పుకొని మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ టాపిక్ కి. కనిపిస్తుందన్నా మీకు? సో ఇక్కడ డయాగ్రామ్ పేజ్ నెంబర్ 37, లేదా ఇక్కడ చూడండి స్క్రీన్ పైన చూడండి. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? అట్ క్యాథోడ్. క్యాథోడ్ అంటే ఏమి? నెగిటివ్ టెర్మినల్. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ ఫామ్ అయింది? అట్ యానోడ్. యానోడ్ అంటే ఏమి? పాజిటివ్ టెర్మినల్. NaOH ఎక్కడ ఫామ్ అయింది? నియర్ క్యాథోడ్. నియర్ క్యాథోడ్ అంటే ఏమి? నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు దీని యొక్క యూజెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫ్యూయల్స్ గా యూజ్ చేస్తాం. ఫ్యూయల్. సో
ఫ్యూయల్ అంటే మామూలుగా ఏరోప్లేన్స్ ఉన్నాయి కదా, ఏరోప్లేన్స్ వెళ్ళాలంటే పని చేయాలంటే ఫ్యూయల్ కావాలి కదా, అలా హైడ్రోజన్ గ్యాస్ ని ఫ్యూయల్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఉంది మార్గరైన్. మార్గరైన్ అనేది డాల్డా తయారీలో యూజ్ చేస్తారు. డాల్డా పేరు విన్నారా? నెయ్యి అంటాం కదా మామూలుగా, ఇప్పుడు మనకి ప్యాకెట్స్ నుంచి మార్కెట్ లో నెయ్యి దొరుకుతుంది. సో అది ప్యూర్ అంటే ఖచ్చితంగా ప్యూర్ కాదు. సో డాల్డా ఇది మార్గరైన్. సో డాల్డా తయారీలో, నెయ్యి తయారీలో హైడ్రోజన్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారు. యూజ్ ఏమంటే హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. హైడ్రోజనేషన్ చేస్తే అంటే హైడ్రోజన్ గ్యాస్ ని యాడ్ చేస్తే ఆయిల్స్ లో లేదా ఫ్యాట్స్ లో, ఇప్పుడు డాల్డా, నెయ్యి ఇవన్నీ ఫ్యాట్సే కదా, దీంట్లో దీని యొక్క టేస్ట్ అనేది పెరుగుతుంది. అదే విధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అంటే తొందరగా డ్యామేజ్ కాకుండా ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత అమోనియా తయారీలో, అమోనియా అనేది ఒక కెమికల్. సో ఫెర్టిలైజర్స్ గా యూజ్ చేస్తారు. ఫీల్డ్స్ లో ఫెర్టిలైజర్స్ గా అమోనియాని యూజ్ చేస్తారు. ఇది హైడ్రోజన్ గ్యాస్ కొన్ని యూజెస్. క్లోరిన్ గ్యాసెస్ చూడండి. క్లోరిన్ వాటర్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం మినరల్ వాటర్ తాగుతున్నాం కదా, క్లోరినేషన్ ఆఫ్ వాటర్ చేస్తారు. అంటే వాటర్ ని ఫిల్టర్ చేయడానికి, ప్యూరిఫై చేయడానికి క్లోరిన్ గ్యాస్ యూజ్ చేస్తారు. అదే విధంగా స్విమ్మింగ్ పూల్స్ లో యూజ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్స్ లో ప్రతిరోజు ఎక్కడ మనకు మార్చర్ వాటర్ అనేది చేంజ్ చేయరు, కానీ అది ఫ్రెష్ గా బాగానే ఉంటుంది చూడడానికి. సో దాంట్లో జెమ్స్ పడకుండా ఉండడానికి స్విమ్మింగ్ పూల్స్ లో మనం ఏం చేస్తామంటే క్లోరిన్ గ్యాస్ యూజ్ చేస్తాం. అదే విధంగా ఈ మున్సిపల్ ట్యాంక్స్ లో, మన అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ లో కూడా క్లోరిన్ టాబ్లెట్స్ వస్తాయి. దాన్ని మనం యూజ్ చేస్తాం, లేదా బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తాం. ఎందుకంటే డిస్ఇన్ఫెక్టెంట్స్. సో వాటర్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి, దాంట్లో జెమ్స్ ని చంపడానికి, కిల్ చేయడానికి క్లోరిన్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారు. ఇంకోటి పివిసి, పాలీవినైల్ క్లోరైడ్. సో మీరు 8th లో నేర్చుకుని ఉంటారు టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ లో. ఇవి మామూలుగా చూడండి ఇండ్లలో మనకు ఉంటాయి. వాటర్ ట్యాప్స్, తర్వాత వైరింగ్ ఇస్తాం మనం ఇళ్ళకి, అవి పైప్స్, పివిసి పైప్స్ తయారీలో యూజ్ చేస్తారు. సిఎఫ్సి, క్లోరోఫ్లోరో కార్బన్స్. సో సిఎఫ్సి అంటే ఇవి స్ప్రేస్ ఉంటాయి కదా, మామూలుగా మనం స్ప్రేస్ కొడతా ఉంటాం, బాడీ స్ప్రేస్, దాంట్లో తయారీలో. అదే విధంగా ఈ బర్త్డే పార్టీకి ఫోమ్ స్ప్రే ఉంటుంది, ఫోమ్. సో మీరు చూస్తుంటారు, లేకపోతే మీరు కూడా యూజ్ చేస్తుంటారు బర్త్డేస్ టైంలో. ఆ ఫోమ్ తయారీలో కూడా సిఎఫ్సిని యూజ్ చేస్తారు. ఏమంటే ఫోమ్ తో మనం ఆడుకునేటప్పుడు ఫైర్ అనేది ఉండకూడదు. ఫైర్ టచ్ అయింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా ఉండండి. తర్వాత పెస్టిసైడ్స్, పురుగుల మందుల తయారీలో కూడా క్లోరిన్ గ్యాస్ ని యూజ్ చేస్తారు. తర్వాత NaOH యూజెస్ చూడండి. డీగ్రీజింగ్ మెటల్స్, మెటల్స్ పైన ఉండే మొండి మరకల్ని క్లీన్ చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ ని యూజ్ చేస్తారు. సోప్ అండ్ డిటర్జెంట్ ఇండస్ట్రీస్, సోప్ తయారీలో, డిటర్జెంట్ తయారీలో ఈ NaOH ని యూజ్ చేస్తారు. అదే విధంగా పేపర్ మేకింగ్ లో కూడా ఏం యూజ్ చేస్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ ని యూజ్ చేస్తారు. అండ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సో 8th క్లాస్ లో మీరు నేర్చుకుని ఉంటారు న్యాచురల్ ఫైబర్స్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఎలా తయారవుతాయి అనేది. సో ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారీలో కూడా సోడియం హైడ్రాక్సైడ్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ గ్యాస్ తో ఏం తయారవుతుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క యూజెస్ ఏమంటే స్టీల్ యొక్క క్లీన్ చేయడాన్ని, క్లీనింగ్ ఆఫ్ స్టీల్ ని, అమోనియం క్లోరైడ్ తయారీలో, అదే విధంగా మెడిసిన్స్ లో, కాస్మెటిక్స్ లో, మందుల తయారీలో, కాస్మెటిక్స్. సో కాస్మెటిక్స్ అంటే ఈ మామూలుగా మనం ఫేస్ కి రాసుకుంటాం కదా, ఫేస్ క్రీమ్స్, తర్వాత నంబర్ ఆఫ్ ఉంటాయి కాస్మెటిక్స్. అది గర్ల్స్ మీరే చెప్పాలి ఏమేమి యూజ్ చేస్తారనేది. దీంట్లో ఏం యూజ్ చేస్తారు నాన్న? హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజ్ చేస్తారు. అందుకనేసి కాస్మెటిక్స్ అనేవి ఎంత తక్కువ అంత తక్కువ యూజ్ చేయాలి. అండ్ మోర్ చీప్ లో దొరికే కాస్మెటిక్స్ అస్సలు వాడకూడదు, అవి స్కిన్ ని చాలా డ్యామేజ్ చేస్తాయి. సో మంచి కంపెనీ కాస్మెటిక్స్ యూజ్ చేయండి. తర్వాత బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఈ క్లోరిన్ గ్యాస్, సోడియం హైడ్రాక్సైడ్ కలిస్తే బ్లీచింగ్ పౌడర్ అనేది తయారవుతుంది. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా నోట్ చేసుకోవాలి మీరు, CaOCl2. బ్లీచింగ్ పౌడర్ ని హౌస్ హోల్డ్ బ్లీచెస్, ఇళ్లలో మనము క్లీనింగ్ పర్పస్ కి యూజ్ చేస్తాం.
బాత్రూమ్ టాయిలెట్ క్లీనింగ్ లో యూజ్ చేస్తాం. అదే విధంగా వాటర్ ట్యాంక్స్ ఉంటే వాటర్ ట్యాంక్స్ లో బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తారు, దాంట్లో ఉండే జెమ్స్ ని చంపడానికి. అండ్ ఈ బ్లీచింగ్ ఫ్యాబ్రిక్స్, సో ఇండస్ట్రీస్ లో ఫ్యాబ్రిక్స్ ని అంటే బట్టల్ని బ్లీచ్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు. సో అర్థమైందన్నా అనేది? దీస్ ఆర్ ది సమ్ యూజెస్. మీకు ఎగ్జామ్ లో అడిగితే వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, అదే విధంగా బ్లీచింగ్ పౌడర్, ఇవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. సో టైం ఉందా? రైట్. సో టైం అనేది అవుతా ఉంది, 4 minutes ఉంది. ఇంకేమైనా డౌట్ ఉందా నాన్న ఈరోజు టాపిక్ లో? తర్వాత బ్లీచింగ్ పౌడర్ అవ్వదు. ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మోస్ట్లీ 1 క్లాస్ లేదంటే 2 క్లాసెస్. ఈ రోజు థర్స్డే, థర్స్డే ఫ్రైడే లెసన్ కంప్లీట్ అయిపోతుంది. సాటర్డే మీకు ఎగ్జామ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ ఉంటుంది. సో లాస్ట్ టైం రాశారు కదా, జస్ట్ సబ్మిట్ చేస్తే మీ మార్క్స్ అనేవి మీకు తెలిసిపోతాయి. తర్వాత నేను కీ మళ్ళీ పెడతాను. చెప్పండి, ఈరోజు టాపిక్, ఈరోజు జరిగిన క్లాస్ లో ఏమైనా డౌట్ ఉందా? సో ఏమైనా ఉంటే నాకు మళ్ళీ మెసేజ్ అయినా పెట్టండి. ఇప్పుడు దాకా లెసన్ జరిగింది, సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అవుతా ఉంది. ఏమైనా ఇబ్బంది ఉంటే, లేదా ఏదైనా ఫాస్ట్ గా చెప్తున్నానా, లేదా ఇంకా స్లోగా ఉన్నామా, లేదా ఫాస్ట్ చెప్పాలా, సజెషన్స్ అనేది ఇవ్వండి. మీరు దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మన క్లాస్ ని మనమే డెవలప్ చేసుకుందాం, సరేనా? మళ్ళీ టుమారో ఇదే టైంలో మళ్ళీ మీట్ అవుదాం. సో అప్పుడు దాకా బై అండ్ జై హింద్.